ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. అయితే ఇది హత్యనా లేకుంటే ఆత్మహత్యనా అనే పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది ఆత్మహత్యగా నిర్ధారించడం జరిగింది. ఏదైనప్పటికీ ఒక ప్రాణం విలువ తెలిసిన డాక్టర్, ఒక ప్రాణాన్ని నిలబెట్టే డాక్టర్ తను సూసైడ్ చేసుకుంది అంటే తను ఎంతలా మనోవేదనకు గురైంది, తను ఎంత మానసిక ఒత్తిడికి లోనైంది అనేది తెలుస్తుంది. అయితే డాక్టర్ ప్రత్యూష సూసైడ్ గల ముఖ్య కారణం ఏంటంటే తన హస్బెండ్ అయిన డాక్టర్ సృజన్ ఒక అమ్మాయి శృతి అలియాస్ బుట్టబొమ్మ అనే అమ్మాయితోని ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ అంటే అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లనే తను మానసిక ఒత్తిడికి లోనై సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే తన ఫ్యామిలీ మెంబర్స్ మరియు తన సపోర్టర్స్ ఏం చెప్తున్నారంటే ఇది సూసైడ్ కాదు, ముమ్మాటికి మర్డర్ అని. తన మరణించినప్పుడు తన ఒంటి పైన కూడా గాయాలు ఉన్నాయి. ఇద్దరు కూతుర్లు జన్మించిన తర్వాత మరి గత 8 నెలల నుండి మన ఒక యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆమె భానుతు శృతి అనే అమ్మాయితోని ప్రేమలో పడి మరి ఒక హాని ట్రాఫిక్ అని అయితే మేము భావిస్తున్నాం. సూసైడ్ అయితే అస్సలే కాదు, అది హత్య చేసి ఆత్మహత్య క్రియేట్. ఇది మర్డర్ ని సూసైడ్ గా చిత్రీకరిస్తున్నారని చెప్పి తన ఫ్యామిలీ మెంబర్స్ మరియు సపోర్టర్స్ చెప్పడం జరిగింది. అయితే అసలు తను సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం స్టార్టింగ్ నుంచి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి టాక్స్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో వరంగల్లో ఒక డాక్టర్ సూసైడ్ చేసుకోవడం జరిగింది, డాక్టర్ ప్రత్యూష. ఇది పెద్ద సంచలనంగా మారింది. అయితే తను సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ ప్రత్యూష మరియు డాక్టర్ సృజన్ 2017 లో వీళ్ళిద్దరికి వివాహం జరిగింది. దాదాపు 8 ఏళ్ల దాంపత్య జీవితం. దాంతో పాటుగా డాక్టర్ ప్రత్యూష డెంటిస్ట్ గా అపోలో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో తను పనిచేస్తుంది. ఇటు డాక్టర్ సృజన్ వరంగల్ నగరంలోని ఎంజిఎం హాస్పిటల్లో తను పనిచేయడం జరుగుతుంది. దాంతో పాటుగా కన్సల్టెంట్ డాక్టర్ గా మెడికవర్ హాస్పిటల్లో పనిచేయడం జరుగుతుంది. అయితే వీరిద్దరి అన్య సంసారానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక పాప 7 years, ఇంకో పాప 7 months. అయితే లాస్ట్ 7 years నుంచి వీరి సంసారము సాఫీగానే సాగినప్పటికీ లాస్ట్ 1 year నుంచి వీరిద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. అయితే దానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరే శృతి అలియాస్ బుట్టబొమ్మ 17. అయితే లాస్ట్ ఇయర్ వరంగల్ నగరంలో మెడికవర్ హాస్పిటల్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ ఓపెనింగ్ లో భాగంగా మేనేజ్మెంట్ ఏం చేసిందంటే వీళ్ళ స్పెషలిస్ట్ డాక్టర్స్ తోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇంటర్వ్యూ చేపిస్తే ప్రజల్లోకి ఈజీగా వెళ్తుందని చెప్పి వారు ఈ వరంగల్ నగరానికి చెందిన శృతి అలియాస్ బుట్టబొమ్మ అనే అమ్మాయితోని ఇంటర్వ్యూస్ చేపించడం జరిగింది. ఈ అమ్మాయికి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 2.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే హాస్పిటల్లోని వివిధ స్పెషలిస్టులు, ఆర్థోపెడిషియన్ కానివ్వండి, సర్జన్ కానివ్వండి, కార్డియో కానివ్వండి, ఇలా వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేయించడం జరిగింది. అందులో భాగంగానే డాక్టర్ సృజన్ కి మరియు శృతికి పరిచయం జరిగింది. ఆ పరిచయం నిదానంగా సన్నిహితంగా మరి అది ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ కి దారి తీయడం జరిగింది. దీనివల్ల వీరు ప్రతిరోజు మెసేజెస్ చేసుకోవడం, కాల్స్ మాట్లాడుకోవడం, తరచు కలవడం అనేది జరుగుతుండేవి. ఇలా జరుగుతున్న క్రమంలో ఈ విషయము ప్రత్యూష గారికి తెలిసి తను దీన్ని వారించి ఇది వద్దని చెప్పినప్పటికీ వీరిద్దరి మధ్య గొడవలు జరిగి ఈ గొడవలు చాలా తారస్థాయికి చేరేది. అయితే ఇది ఇలా తరచు జరుగుతుండగా డాక్టర్ ప్రత్యూష తన అత్తమామలైన డాక్టర్ సృజన్ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పడం జరిగింది. అయితే తన కొడుకును మందలించకపోగా తననే రివర్స్ గా మందలించారు. తను ఒక అబ్బాయి, తను ఏమైనా చేయగలుగుతాడో, నువ్వే అడ్జస్ట్ అవ్వాలని చెప్పి డాక్టర్ ప్రత్యూష వాళ్ళ అమ్మగారి దగ్గర తన బాధని చెప్పడం జరిగింది. అయితే ఇది కంటిన్యూగా జరిగేది, వీళ్ళిద్దరి మధ్య కంటిన్యూగా గొడవలు జరిగేటి. ఏదైనా మాట్లాడినప్పుడు నేను నీకు డైవర్స్ ఇస్తా, తనని పెళ్లి చేసుకుంటా అన్నట్టు మాటలు వచ్చేది. తను దీంతో ఇంకా ఎక్కువ బాధపడేటి అన్నట్టు తెలుస్తుంది. అయితే వీరి మధ్య రీసెంట్ టైమ్స్ లో ఏం జరిగిందంటే ఎవరైతే ఈ అమ్మాయి శృతి ఉందో శృతితో కూడా డాక్టర్ ప్రత్యూష గారు మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య మాట్లాడినప్పుడు గొడవ చాలా పెద్దదైంది. నువ్వు అవసరమైతే మా ఇంటికి రా, లేకుంటే నేను మీ ఇంటికి వస్తా, ఏదైతే అది సరి, దీనిపైన పెద్ద గొడవ కావాలి, నీకు తగిన శాస్త్రి జరుగుతుంది, సృజన్ ని నేనే పెళ్లి చేసుకుంటా అన్నట్లు చెప్పినట్లు తెలుస్తుంది. రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియాలో వాళ్ళ అమ్మగారు చెప్తున్న మాటల ప్రకారం. అయితే తను ఎప్పుడు మూడిగా ఉండడం, ఇలా గొడవలు జరగడంతో తన అమ్మగారు ఒకసారి తను అనడం జరిగింది. అయితే వాళ్ళ అమ్మగారికి ఇలా గొడవలు జరుగుతున్నాయి, ఇలా ఉంది అంటే సరే అమ్మా, మరి పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి దీన్ని ఓ పంచాయతీ చేసి మాట్లాడదామా, ఏదైనా చక్కదిద్దుదామా అని చెప్పి తన పేరెంట్స్ అడిగితే వద్దమ్మా, ఇలా చేయడం వల్ల నా పరువు నేను నలుగులోకి తీసుకెళ్ళినట్లయితుంది, తనకు కూడా డైవర్స్ కావాలి, ఇలా నా పరువు తీసామని చెప్పి అదొక సాకుతో
చేసుకొని తను డైవర్స్ తీసుకునే ఛాన్స్ ఉంది, రేపటి రోజు నా పిల్లలకు అన్యాయం జరుగుతుంది, దీన్ని నేనే చక్కబెట్టుకుంటాను, నా హస్బెండ్ ని నేనే చక్క చేసుకుంటాను అని చెప్పి మంచి చేసుకుంటాను అని చెప్పి వాళ్ళ తల్లి గారికి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ తల్లి వద్దమ్మా నువ్వు ఎలాంటి అఘాయిత కూడా అయితే పాల్పడకు అని చెప్తే, లేదమ్మా నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, నేను చాలా స్ట్రాంగ్ అమ్మా, నేను పిరికిదాన్ని కాదు, నేను సూసైడ్ చూసుకునే అమ్మాయి కాదు నేను అని చెప్పి వాళ్ళ అమ్మకు ధైర్యం ఇచ్చి తన హస్బెండ్ ని సరి చేసుకుంటాను, దాంతో పాటు నేను ధైర్యంగా ఉంటానని చెప్పి వాళ్ళ అమ్మగారికి భరోసా ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే ఈ అమ్మాయి బుట్టబొమ్మ అలియా శృతి ఏదైతే అమ్మాయి ఉందో తను డాక్టర్ సృజన్ తరచూ కలిసేవాళ్ళు, తరచూ ట్రిప్స్ కి వెళ్ళేవారు. ఈ మధ్య కాలంలో కూడా జూలై 12th బోగతా వాటర్ ఫాల్స్ కి డాక్టర్ సృజన్ తన ఫ్రెండ్స్ తో పాటు ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయము తన ఫొటోస్ స్టేటస్ గా పెట్టుకోవడము, తన ఈ ఫొటోస్ కూడా ప్రతిష గారి ఫ్రెండ్స్, ప్రతిష గారి సన్నిహితులు చూడడం జరగడం, తనని అడగడం అనేది జరిగింది. అయితే జూలై 13th ఏం జరిగింది అంటే డాక్టర్ ప్రతీషకు మరియు డాక్టర్ సృజన్కి గొడవ జరగడం జరిగింది. ఈ విషయం పైన తనని వదిలిస్తావా లేదా లేకుంటే అని ఈ గొడవ స్టార్ట్ అయింది. అయితే తనని వదలను, నేను తనను పెళ్లి చేసుకుంటే అవసరమైతే నీకు డైవర్స్ ఇస్తా అని చెప్పి మాట పెరిగి తనపై తనని గాయపరచడం కూడా జరిగింది అన్నట్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. అయితే తను ఒక రూమ్ లోకి వెళ్ళి లాక్ వేసుకుంది, సృజన్ బయటే కూర్చున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సృజన్ చెప్పిన ప్రకారం పోలీసులకు తను ప్రతిష గారికి మెసేజ్ చేశాడు. అయితే ఆ మెసేజ్ సెండ్ అని పడింది కానీ డెలివర్ అవ్వలేదని చెప్పి తను పైకి వెళ్ళి ఏదైతే లాక్ హోల్ ఉంటుందో అందులో నుంచి చూస్తే అది ఏదో కాళ్ళు హ్యాంగ్ అవుతున్నాయి అన్నట్లు కనిపిస్తే తను ఇంటి పక్కన ఉన్న వ్యక్తులకు పిలిచి డోర్ ని ఓపెన్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఆ డోర్ ని ఓపెన్ చేసే ప్రయత్నంలో ఆ డోర్ ఎంతటికి ఓపెన్ అవ్వకపోవడంతో తను ఆ డోర్ ని బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళి తనని కిందికి దించి తనని అక్కడి నుంచి NSR అపోలో హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ చేయించిన తర్వాత వారు ఈమె చనిపోయిందని చెప్పి నిర్ధారించడం జరిగింది. అయితే ఇదంతా బాగానే ఉంది. అయితే దీనిపైనే ప్రతిష గారి సపోర్టర్స్ కొన్ని డౌట్స్ ని లేవనెత్తడం జరిగింది. అయితే ఆ డౌట్స్ ఏంటంటే పిల్లలు ఏమయ్యారు, పిల్లలు ఒక రోజు ముందే తను ఎందుకు పంపించడం జరిగింది వాళ్ళ అత్తమామ ఇంటికి, అంటే ఎవరైతే సృజన్ వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి పిల్లల్ని 7 నెలల పాపను పాలు తాగే పాపలను దూరం చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి వాళ్ళు అడగడం జరుగుతుంది. దాంతో పాటు ఒక హాఫ్ అన్ అవర్ వరకు తను చనిపోయిన తర్వాత తన ఒంటి పైన గాయాలు ఉన్నాయి, ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది తను హ్యాంగ్ చేసుకొని తను సూసైడ్ చేసుకుందని చెప్పి తెలిసినప్పటికీ తను గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకురాకుండా అపోలో NSR హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది. దాంతో పాటు సూసైడ్ చేసుకునే బాడీ మీద కొన్ని మార్క్స్ ఉంటాయి, అవి సాక్ష్యాలు తారుమారు అవ్వద్దు, నువ్వు ఒక డాక్టర్వి, నువ్వు సాక్ష్యాలు తారుమారు ఎలా చేస్తావని చెప్పి వాళ్ళు అడగడం జరుగుతుంది. దాంతో పాటు కెనాయిస్ ఉంటాయి కదా, అది గొంతుకి ఇవ్వడము, చేతికి ఇవ్వడము, ఇది నువ్వు ఏదో సాక్ష్యాన్ని తారుమారు చేసే పనే చేస్తున్నావు అని చెప్పి తన ఫాలోవర్స్ చెప్పడము జరుగుతుంది. అయితే ఇదిలా ఉండగా పోలీసుల విచారణలో ఇంకా విషయాలు బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే తను నిజంగానే సూసైడ్ చేసుకుందా లేకుంటే తనని మర్డర్ చేసి సూసైడ్ గా చిత్రీకరిస్తున్నారా అని చెప్పి పోలీసుల విచారణలో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక్కడ డాక్టర్ సృజన్ ఒకవేళ ఇన్నోసెంట్ అయితే తను బయటకు వస్తాడు. అయితే తన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వల్ల తను సూసైడ్ చేసుకుంది, దానికి సంబంధించి శిక్ష పడితే పడొచ్చు, కానీ ఒకవేళ తను చంపకుండా తను ఇన్నోసెంట్ అయితే తను బయటపడే ఛాన్స్ ఉంది. లేకపోతే పోలీసుల దర్యాప్తులో ఇది మర్డర్ లా తేలితే తన కఠినంగా శిక్షించాలని చెప్పి తన ఫాలోవర్స్ తో పాటు ప్రతి ఒక్కరు అడగడం జరుగుతుంది. తన ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికీ కుమిలిపోతున్నారు. అయితే నేనేమంటున్నానంటే ఒకవేళ నిజంగానే ఇది మర్డర్ లా ఉంటే తనను కఠినంగా శిక్షించాలని చెప్పి నేను చెప్తున్నాను. అయితే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. దాంతో పాటుగా సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ వలన సొసైటీ చాలా ఇబ్బందులకు గురవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే రీసెంట్ టైమ్స్ లో నవ్య అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కొంతమంది అబ్బాయిలను పెట్టుకొని యువకులను, ముఖ్యంగా యువతులను గంజాయికి, డ్రగ్స్ కి బానిస చేసి వాళ్ళతోని అసాంఘిక కార్యక్రమాలు చేయడం, ఈ మధ్య కాలంలో పోలీసులు వీళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. కొన్ని వందల అసాంఘిక కార్యక్రమాలు అమ్మాయిలను బానిసలుగా చేయడం అనేది మనం చూసాం రీసెంట్ టైమ్స్ లో. అయితే సోషల్ మీడియా పైన కూడా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కూడా పోలీసుల కఠిన నిగ్రహణ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా రాత్రి పూటల్లో పెట్రోలింగ్ ఇంకా టైట్ గా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. అయితే పెట్రోలింగ్ అనేది టైట్ గానే జరుగుతుంది, అయినప్పటికీ ఇంకా టైట్ గా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు, దాంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కూడా ఒక నిఘా వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేయండి. ఈ ప్రతిష గారి సూసైడ్ వెనుక గల కారణాలు ఏంటి, ఇది సూసైడా లేకుంటే మర్డరా అని చెప్పి మీ ఒపీనియన్ ప్రకారం మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. దాంతో పాటుగా
ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తనకు న్యాయం జరగాలి అని అనుకుంటే మీరు జస్టిస్ ఫర్ ప్రత్యూష అని చెప్పి కామెంట్ రూపంలో కూడా తెలియజేయరు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.